శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333 ఆరాధన ఉత్సవాన్ని తెనాలిలో ఘనంగా జరిపారు. స్థానిక గాంధీ చౌక్లోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 333 ఆరాధన ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ నేతృత్వంలో ఆరాధన ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరాధన మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కి ఈవో హరిప్రసాద్ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల నాగార్జున, కృష్ణ, తేజ, పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘీయులు స్థానికులు పాల్గొన్నారు. గురు పూజ మహోత్సవ ఆరాధన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, సాంప్రదాయంగా, ఆధ్యాత్మికంగా జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం దాకా, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయం, అన్నప్రసాద కార్యక్రమాలన్నీ కూడా ఈ గుడి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు ఈ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద కార్యక్రమంగా, పండగగా, ఏ పండుగలు అయితే మనం గొప్పగా జరుపుకుంటాం అలాంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలను జరపడం అనేది ఒక విశేషం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో తెనాలి నడిబొడ్డున వీరబ్రహ్మం గారి గుడిని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తన వైభవాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ఈనాటికి కూడా భారతదేశం మొత్తం కూడా కార్యక్రమాన్ని ప్రచారం జరుగుతున్నటువంటి అంశాలు. ఈ సందర్భంలో మరొకసారి వారికి ఈ ఆరాధనని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన సందర్భంగా ఈ రోజున దేవస్థానంలో విశేష పూజలు జరిపి స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంను తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదితర స్వామివారి దేవాలయంలో జరిగిన కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం సుమారు 4000 మందికి విశ్వబ్రాహ్మణ యువజన సంఘం వారు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ వారికి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు ఆరాధనా మహోత్సవం 333వ ఆరాధనా మహోత్సవం చాలా ఘనంగా ఈవో గారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘంతో కలుపుకొని ఘనంగా చేయటం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సుమారు 110 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానాన్ని ఈ విధంగా ఆరాధనా కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారితో ఇలా కార్యక్రమం జరిపించుకోవటం స్వామివారు మా అందరి అదృష్టం. అలానే ఈవో గారు కూడా మాకు సహకరించడం చాలా ఆనందదాయకం. ఇలానే ప్రతి సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకొని విశ్వబ్రాహ్మణ ఐక్యతని మేము ఇలానే చూపించు